మంత్రి అనగానే సత్యప్రదాస్ మాట్లాడుతున్నారు. ఇప్పుడు చూద్దాం. డీజీపీ గారిని మన సిఐడి చీఫ్ని పంపించడం, అక్కడ ఫారెన్సిక్ వాళ్ళని కూడా రప్పించడం, అలాగే జాగిలాలను కూడా రప్పించి, ఎందుకంటే తప్పకుండా ఏదైతే గత కొన్ని రోజుల నుంచి జరుగుతూ ఉన్నాయో ఏపీ ఫైబర్ నెట్లో ఫైల్స్ మాయం అవ్వచ్చు, లేకపోతే సిఐడి ఆఫీస్లో మాయం అవ్వచ్చు, లేకపోతే రకరకాలుగా ఇప్పుడు ఎక్సైజ్ శాఖలో అవ్వచ్చు, అన్ని దగ్గర కూడా ఈ ఫైళ్ళు మాయం అనేది కామన్గా చేస్తూ ఉన్నారు. వాళ్ళు 99% తప్పకుండా రిటరీ అవుతుంది. అక్కడ ఉన్నటువంటి అధికారులు ఎందుకున్నారో ఆ సమయంలో దానిపైన కూడా తప్పకుండా కనుక్కుని వాళ్ళపై చర్య తీసుకోబోతూ ఉంటుంది. వాళ్ళు ఫోన్ టవర్ ద్వారా కూడా ఎవరెవరు దీనిలో టచ్లో ఉన్నారో, ఎవరెవరు దీంట్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారో అవి కూడా తప్పకుండా బయటకు తీసి ఎవరైతే దీనికి బాధ్యతలు ఉన్నారో అందరికి కూడా తీవ్రంగా శిక్ష పడే విధంగా, ఎందుకంటే గవర్నమెంట్ ఆస్తి దగ్ధం చేయటం, అలాగే ఏదైతే కీలకమైన డాక్యుమెంటేషన్స్ ఉన్నాయో అవన్నీ కూడా మాయం చేసే విధంగా వీళ్ళు చేయటం అనేది చాలా రాంగ్ ఇది. సో తప్పకుండా వాళ్ళపై చర్య తీసుకుంటారు. సీనియర్ అతను నిన్న రాత్రి 11 గంటల వరకు అక్కడ లోపల ఉన్నారనేది మీరు ఇస్తున్న సమాచారం. అతను ఇన్వెస్టిగేషన్ చేశారు. ఇన్వెస్టిగేషన్ ఏమైనా చెప్పారు? తప్పకుండా వాళ్ళే కాదు, ఆర్డీఓ ఉన్నటువంటి హరిప్రసాద్ గారి యొక్క ఫోన్లు కూడా సీజ్ చేయడం జరిగింది. అందరినీ కూడా చేస్తూ ఉన్నారు. గౌతమ్ ఉన్నాడు, ఇంకో విఆర్ఏ ఉన్నారు, అందరినీ కూడా ఇన్వెస్టిగేట్ చేస్తూ ఉన్నారు. తప్పకుండా చెప్తున్నా కదా, వాళ్ళ ఫోన్ రికార్డ్స్ దగ్గర నుంచి, ఏ టవర్ నుంచి ఎవరితో మాట్లాడారో దగ్గర నుంచి, ఇవాళ ఆ సమయమే కాదు, ఆ ముందు దగ్గర నుంచి అన్నీ కూడా, ఎందుకంటే చాలా సీరియస్గా తీసుకున్నాం ఈ యొక్క ఇష్యూని. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఎవరైతే దీని బాధ్యులో వారు శిక్షింపబడతారు, పట్టుకోబడతారు. మళ్ళా ఇలాంటి ఈ కార్యక్రమం ఈ రాష్ట్రం జరగకూడదనే దిశగా మేము ప్రయత్నం చేస్తాం. ఇప్పుడు జరగడం ఇది రెండోసారి. సో దీనికి సంబంధించి అంటే దీంట్లో ఎక్కడో అధికారులు స్టిల్ ఇంకా మీ మాట వినడం లేదు, మీ కంట్రోల్లో లేదు అనేది అర్థమవుతుంది. నేను చెప్పాను కదా బ్రదర్ మీకు, వాళ్ళ పరిపాలన విధానం అలాంటిది కాబట్టి 5 సంవత్సరాల నుంచి వాళ్ళు అధికారులను కంట్రోల్లో పెట్టి వాళ్ళు చేసుకున్నటువంటి పరిస్థితి. మేము 30 రోజులు అయింది. మేము ప్రక్రియ ప్రకారంగా ఐఏఎస్లు ఐపీఎస్లు అందరినీ కూడా ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఒక ప్రక్రియ ప్రకారం జాయింట్ కలెక్టర్ లాగా మొన్న రాత్రి వేసాం. కొత్త అధికారి వస్తున్నారు కాబట్టి దాని ముందే ఇవన్నీ మాయం చేయాలని చెప్పేసి గతంలో వాళ్ళ చేతి కింద పనిచేసినటువంటి వాళ్ళు మోచేతి నీళ్ళు తాగినటువంటి ఆ వ్యక్తులు ఉన్నారు కాబట్టి అక్కడ వాళ్ళు చేసినటువంటి ఇది తప్పకుండా వాళ్ళందరూ కూడా శిక్షార్హులు, తప్పకుండా శిక్షింపబడతారు. ముందు మేము అంతా కూడా తీసుకుని ఏ డాక్యుమెంట్లు పోయినా ఎట్లా రిట్రీవ్ చేయాలా దాని మీద మేము ముందు శ్రద్ధ పెడతా ఉన్నాం. తప్పకుండా ఈ పని చేసిన వాళ్ళు ఎవరిని కూడా క్షమించేది లేదు. తప్పకుండా ఎవరెవరు ఇన్వాల్వ్, దీని కనుక ఎంత పెద్ద చెయ్యి ఉన్నా కూడా వాళ్ళని తప్పకుండా దీంట్లో ఇన్వాల్వ్ చేసి వాళ్ళని ముందు తీసుకొస్తారు. 95% రిట్రీవ్ చేసే ఛాన్స్ ఉంది. ఏదైతే తహసీల్దార్ యొక్క కంప్యూటర్ల మీద ఉందో అక్కడ వరకే ఉంటే రాదని చెప్పేసి అంటున్నారు. బట్ అది మిగతా, ఎందుకంటే ఇప్పుడు నేను చూపించాను కన్వర్షన్ ఆఫ్ ల్యాండ్స్, అవి ఒకటి తహసీల్దార్ దాంట్లో ఉంటాయి, ఇంకా ఎల్లుండవు పైకి. సో అవి ఒక్కటి అలాంటివి ఏమైనా దగ్ధం చేసి ఉంటే రాకపోతే 90% మిగతా అన్ని కూడా వచ్చే విధంగానే ఉన్నాయి. కాబట్టి తప్పకుండా దీని మీద అందరూ అదుపులో చెప్పే కదా, ఫోన్లు కూడా సీజ్ చేశారు. అందరూ కూడా అదుపులో ఉన్నారు. డీజీపీ గారు అక్కడే ఉన్నారు. అందరూ కూడా మీరు చెప్పాను, ఎంఆర్ఓ కాదు, కింద పైన ఆఫీసర్ కూడా అదుపులో ఉన్నాడు. ఏం కాదు. దాని మీద అంటే 99% అతని కంట్రోల్లో ఉంది కాబట్టి, ఎందుకంటే గత 1000 కోట్ల రూపాయల దాదాపుగా అక్కడ అవినీతి జరిగింది పెద్దిరెడ్డి గారు ద్వారా అని చెప్పేసి అక్కడ మా ఎమ్మెల్యే కూడా గత వారంలో కూడా చెప్పటం, వెళ్ళి ఆ ఎంఆర్ఓని ఆర్డీఓని అడగటం, ఈ పేపర్ల గురించి కూడా అడగటం. మళ్ళీ మనం చూసాం, మన 982 ఎకరాలు ఏదైతే దోచుకున్నారో దాన్ని మేము క్యాన్సిలేషన్ వైపు పెట్టాం. ఎందుకంటే వాళ్ళు ఎలా దీన్ని మార్చారు, ఎలా 982 ఎకరాలు ఇచ్చారనేది కూడా దాంట్లోనే ఉంటుంది కాబట్టి, ప్రాసెస్ ఆఫ్ ఎగ్జిక్యూషన్ ఉంటుంది కాబట్టి దానికోసం కూడా దగ్ధం అయి ఉండొచ్చు. తప్పకుండా ఎవరున్నా కూడా తప్పకుండా వాళ్ళని శిక్షార్హులు. తప్పకుండా ఇది మేము అనుకోవటం తప్పకుండా వైసీపీ నాయకులు, ఎందుకంటే క్లియర్ కట్గా మనకు కనపడతా ఉంది. నేను చెప్పినట్టుగా ఈ ఉద్యోగస్తులు వారం రోజుల్లో చేయమంటే వారాల రోజుల్లో చేయరు. అలాంటిది ఆదివారం రోజు రాత్రిపూట 10:30కి 11 గంటలకు వెళ్ళి అంత సిన్సియర్గా పనిచేయాల్సినంత పని లేదు, అంత సిన్సియర్గా అక్కడ ఉండాల్సినంత ఇది అవసరమూ లేదు. సో డెఫినెట్గా వాళ్ళు ఒక కుట్ర కోణంతో వచ్చారు కాబట్టి వాళ్ళందరూ కూడా వాళ్ళ కంట్రోల్లో ఉన్నటువంటి కొందరు అధికారులు కాబట్టి వారు ఇలా చేశారు. ఇంకా ఎవరన్నా అలా ఉంటే
వెంటనే వారు ఉద్యోగాలు మానేసి ఇళ్లలో కూర్చోవచ్చు, కానీ ఇలాంటి చర్యలు తీసుకుంటే కఠినంగా శిక్షింపబడతారని చెప్పేసి చాలా సీరియస్గా గౌరవ ముఖ్యమంత్రి గారు చెప్పారు. ఆ విధంగానే ఏ స్థాయి అధికారి దీంట్లో ఉన్నా, ఏ స్థాయి నాయకుడు దీంట్లో ఇన్వాల్వ్ అయినా వాళ్ళని మాత్రం తప్పకుండా శిక్షించి తీరుతాం. థ్యాంక్ యూ. విషయం అనేది చాలా సీరియస్. అయితే పెద్దిరెడ్డిని కాపాడేందుకు అధికారులు చేశారా, లేకపోతే తాము చేసిన తప్పులు బయటపడకుండా ఉండేందుకు కోసం తమను తాము కాపాడుకునేందుకు చేశారా?